నిజం నిలకడ మీదే తెలుస్తుందంటారు. నిన్న బడ్జెట్కి సంబంధించిన స్పీచ్ సందర్భంగా తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడినటువంటి పాయింట్లు ఇప్పటిదాకా ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ ఎక్కడుంది, డబ్బులు ఎక్కడున్నాయి, సున్నా, మొత్తం అప్పులు చేసి. నేను చాలాసార్లు చెప్పా, ఆదాయం ఎంత అప్పు ఎంత అన్నటువంటి సరిగ్గా లెక్క కడితే పరిమితంగా ఉంటుంది. ఎవడున్నా రాష్ట్రం విడిపోవడమే అప్పుతో ప్రారంభమయ్యాక ఎట్లా అన్నటువంటి. ఇక్కడ వార్తల ద్వారా వాస్తవాలను వక్రీకరిస్తున్నారు తప్పించి అసలు వాస్తవాలను దాచేస్తున్నారు. ఎవడైనా రాష్ట్రం బాగా కోరితే మేము ఇంతకుముందు 100 రూపాయలు ఉన్నామయ్యా, ఇవాళ 1000 సంపాదించాం, ఇవాళ 10,000 సంపాదించాం, ఇవాళ 50,000 సంపాదించాం. ఇదివరకు ఒక కంపెనీ ఉందా, ఇప్పుడు 10 కంపెనీలు ఉన్నాయి, 30 కంపెనీలు ఉన్నాయి, 50 కంపెనీలు ఉన్నాయి. ఇవాళ చూడండి, మా రాష్ట్రంలో శ్రీకాకుళంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, విజయనగరంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, చిత్తూరులో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇట్లాగా ఇండస్ట్రీస్ చెప్పి ఇక్కడికి రండయ్యా అని చెప్తే బాగుంటుందా? మా రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, జగన్ నాశనం చేశాడు, మీరు అందరూ వచ్చేసేయండి అని చెప్తే బాగుంటుందా? అప్పుడు వాళ్ళు వచ్చి చంద్రబాబు వస్తే నాశనం చేశాడు, మేము వచ్చాం కాబట్టి రమ్మంటే బాగుంటుందా? ఇదిగో మా రాష్ట్రంలో ఈ పరిశ్రమ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఏం చెప్తున్నారు, ఆడు నాశనం చేశాడు, ఈ నాశనం అని చెప్పట్లేదే. ఇదిగో ఇన్ఫోసిస్ వచ్చింది, మీరు రండి, లేకపోతే కనుక మైక్రోసాఫ్ట్ వచ్చింది, మీరు రండి అని చెప్తుంది. మరి మన రాష్ట్రపు దరిద్రం ఏంటంటే ఏం లేదని చెప్పడం. తాజాగా లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన లెక్క ఏంటంటే 1,45,000 కోట్ల రూపాయల ఆదాయం ఉందట ఆంధ్రప్రదేశ్కి. రాష్ట్రం ఖర్చు 1,64,000 అట. దీని కారణంగా 19,000 కోట్లు లోటు ఏర్పడుతుందట. అంటే 19,000 కోట్ల రూపాయల లోటు అనేది అసలు కౌంటబులే కాదు, అది ఆటోమేటిక్గా అప్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 1,45,000 కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు? నేను అనేకసార్లు చెప్పే విషయం. మన ఆదాయం పెరిగింది భారీ ఎత్తున, జీడిపి గ్రోత్, జిఎస్టిపి గ్రోత్ బాగా ఉంది. ఈ నెలే తగ్గింది, లాస్ట్ మంతే జిఎస్టిపి గ్రోత్ -7.7%. కరోనా తర్వాత ఫస్ట్ టైం ఆ మైనస్ అన్నటువంటి చవి చూసింది. నిజాల కంటే అబద్ధాలనే ప్రచారం చేస్తూ వక్రీకరించే రోజుల్లో మనకి వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయి అర్థం కాదు.